లై తర్వాత లైలో వచ్చిన పాట కూడా దాంతో మీకు అసలు అంటే కాసర్ల శ్యామ్ అనే పేరు మారుమోగిపోయింది. అంటే సినిమా ఆడింది లేదు, లై సినిమా లైలో వచ్చిన బొంబాటు పాట నా లైఫ్ లో గేమ్ చేంజర్ యాక్చువల్ గా. అదే ఆ పాట అప్పటి వరకు అంత ముందు వరకు కాసర్ల శ్యామ్ రాస్తున్నారు ఇవన్నీ తెలుసు కానీ, బట్ దాని తర్వాత ఏంటంటే ఒక మారుమోగిపోయింది. సినిమా ఆడకపోయినా కూడా ఆ పాట కోసం కూడా చూసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ లై అంటే ఆ పాటే మీకు స్పెషల్ గా. ఇప్పుడు అయితే మీ లైఫ్ లో గేమ్ చేంజర్ అది అన్నారు, మరి గేమ్ చేంజర్ లో ఇప్పుడు రాబోతుంది కదా మరి త్వరలో. దానికోసం వెయిటింగ్. 2 పాటలు ఉన్నాయి. రెండు నా పాట అంటే ఓ రకంగా నాకు ప్లస్ మైనస్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే పాట రిలీజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట. ఒక పాట 2 పాటలు 2 పాటలు 2 పాటలు 2 పాటలు ఆ 2 పాటలు 2 అంజలికే ఉంటాయి నాకు ఫ్లాష్ బ్యాక్ లో. అది ఆ క్యారెక్టరైజేషన్ ని స్టోరీని ముందుకు నడిపించే క్రమంలో వచ్చే పాటలు అవి. డెఫినెట్లీ మంచి హిట్ పాటలు. అవి సినిమాలో డైరెక్ట్ గా చూపిస్తారు జనాలకి, తర్వాత విడుదల చేస్తారు. అయితే అంటే అప్పన్న క్యారెక్టర్ తో పాటు ఉండే పాటలు మనకి. అంటే రామ్ చరణ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, అంటే అంజలి గారికి రాశారు ఉంటది. రామ్ చరణ్ గారి అది ఇన్వాల్వ్ ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పుకుంటూ ఆ పోయే క్రమంలో ఆ స్టోరీని ముందుకు నడిపే క్రమంలో వచ్చే పాట. ఇంకా సంక్రాంతికి ఇంకొక సినిమా కూడా ఏదో ఉన్నట్టుంది, డాకు మహారాజ్ ఉంది బాలయ్య బాబుకి. బాలయ్య బాబుకి ఆల్రెడీ నేను భగవంత్ కేసరి రాశారు, అది ఆల్రెడీ దాంట్లో మంచి మన పాట టైటిల్ సాంగ్ బాగా పేరు తెచ్చి. అవునవును. ఇందులో డాకు మహారాజ్ లో బాలయ్య బాబు గారి అన్ని పంచ్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ తో పాట రాశాను. సూపర్, కొత్త ప్రయోగం అనమాట. కొత్త ప్రయోగం బాలయ్య బాబుకే చెల్లింది. నేను బాలయ్య బాబు గారితో కూడా అన్నా నేను, అప్పుడు మీ నాన్నగారికి చెల్లింది అంటే ఆయన నా చుట్టుకొలతో చూసుకో అని పాటలో రాయించాను. ఆయన పాటలో ఎన్టీఆర్ గారికి ఉన్నా కూడా నా చుట్టుకొలత అని రాసుకుంటే, మీరు మీ పంచ డైలాగ్స్ తో మీకు పాట అంటే మీకే సూట్ అవుతుంది, మీకు బాగా సెట్ అయింది పాట ఏమన్నారు ఆయన. ఫుల్ అసలు అంటే చిన్నపిల్లలాగా రియాక్ట్ అవుతారు కదా, అంటే చాలా చాలా ఫ్రమ్ హార్ట్. 2 అంటే టాప్ టు బాటం బాలయ్య బాబే. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక మేధావి, తల పండిన మేధావి ఉంటారు కదా, అదే ఆ 2 క్యారెక్టర్లు ఆయన లోపల ఉంటాయి. ఆయన రచయితలకి టెక్నీషియన్స్ కి ఎంత అద్భుతమైన గౌరవం ఇస్తారు. కవి గారు అంటారు. ఇంకా మంచి మూడ్ లో ఉన్నప్పుడు కాసర్లు అన్న అంటాడు. చాలా అసలు ఇంటికి వెళ్ళాము తమన్ గారు నేను, మన భగవంత్ కేసరి సాంగ్ లో వచ్చిన డైలాగ్ గణేష్ పాటలో చెప్పడానికి ఒక డైలాగ్ చెప్పించడానికి వెళ్ళాము. అసలు ఆయన రిసీవింగ్ కానీ, మేము కార్ ఎక్కేదాకా ఆయన నిల్చొని ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి అని ఆయన చెప్పడం, ఆయన ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకునే తీరు, అసలు సూపర్ క్యారెక్టర్ బాలయ్య బాబు. అయితే మరి ఇప్పుడు సంక్రాంతి ఇంకో సినిమా కూడా ఉంది, దానికి భీమ్స్. భీమ్స్ కి మీకు మంచి అనుబంధం. అది ఏం జరిగిందంటే యాక్చువల్ గా ఒక 2 పాటలు రాశాను నేను అందులో. ఏది సంక్రాంతికి వస్తున్నాం 2 పాటలు రాసాం. వైజాగ్ లో మ్యూజిక్ సిట్టింగ్ అయింది. నా బర్త్డే అక్కడే జరుపుకున్నా నేను. అనిల్ రావిపూడి గారికి అన్ని సినిమాలు రాశాను. అవునవును. పటాస్ టైటిల్ నేను ఇచ్చాను యాక్చువల్ గా. అనిల్ రావిపూడి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అది పటాస్ టైటిల్ నాకు కాసర్ల శ్యామ్ ఇచ్చాడని. తర్వాత సుప్రీం నుంచి ఒక్క సర్లేరునికి ఎవరు రాయలేదు, సుప్రీం నుంచి అన్ని సినిమాలు రాశాను, అన్ని హిట్ పాటలు అనిల్ రావిపూడి గారికి. అయితే ఈ 2 పాటలు రాసాము, రికార్డింగ్ అయిపోయింది. తర్వాత స్టోరీలో మార్పులు జరిగాయి కొన్ని. స్టోరీలో మార్పులు జరిగి ఒక సాంగ్ లేచిపోయింది. ఇంకొక సాంగ్ దానికి ఆల్టర్నేటివ్ ట్యూన్ కావాలి అన్న క్రమంలో ఆ సాంగ్ లేచిపోయింది. అట్లా 2 పాటలు మనకి మిస్ అయినాయి. అంటే మారినా కూడా మళ్ళీ మీతో రాయించు అంటే ఇంకా వాటి ప్లేస్లలో అసలు ఇంకా వేరే పాటలే రాలేదు. ఆ లోపం మిగతా పాటలు మిగతా రైటర్లకు ఇచ్చేసారు అట్లా. అంటే బట్ మాకు అనిపించింది అంటే మీ ఇద్దరికి మంచి జర్నీ ఉంది కదా, మళ్ళీ ఏమన్నా ఎందుకు రాయలేదు అని. అసలు నెక్స్ట్ మళ్ళీ భీమ్స్ నేను మ్యాడ్ 2 చేసాము. తర్వాత ఇప్పుడు రవితేజ గారి మాస్ జాతర ఉంది, అది నడుస్తుంది. టైసన్ నాయుడు ఉంది, వాడితో రెగ్యులర్ జర్నీ. వాడు అనుకునే అంత క్లోజ్ అంటే ఇద్దరి మధ్య 1-2 years గ్యాప్ ఉన్నా కూడా ఇద్దరం అంత క్లోజ్ గా ఉంటాం. తర్వాత ఏంటంటే మీ ఇద్దరికి బ్రేక్ అనేది కూడా ఒకసారి వచ్చింది నాకు తెలిసి, అంటే పెద్ద ఇండస్ట్రీలో బ్రేక్ రావడం కూడా. అంటే ఆ వరుస క్రమంలో అప్పటికి నాకు లై నుంచి ఆయన బెంగాల్ టైగర్ తర్వాత కొంచెం స్లో అయినా మళ్ళీ ఇమీడియట్ గా మళ్ళీ కంబ్యాక్ వస్తే గట్టిగా ఇచ్చాడు.